మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇదే మరి మాది. ఇక్కడ వీళ్ళ తినే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. సో అది కూడా చూపిస్తా. Your God is only the God of your state. Our God is the God of the universe. అది నాన్ స్టాప్ నోరు. ఎప్పుడో నిద్రపోతుంటే కూడా గురకలు వస్తాయి అనమాట. సో అప్పుడు కూడా ఆపరు. మా సెంటిమెంటల్ రెస్టారెంట్లో టిఫిన్ తినేసి ఇక్కడ కూరగాయల మార్కెట్ చూపిద్దాం అనుకున్నా. ఎందుకంటే కూరగాయలు చాలా డిఫరెంట్గా వెరైటీగా అనిపిస్తాయి. ఇది మా ఊరి దగ్గర కొనిషి అని ఊరు. చాలా పాపులర్ జగన్నాథ స్వామి ఆలయం. ఎవరు ఏం కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుందని ప్రతీక. అందరూ వస్తారు ఇక్కడికి. బరంపురంకి దగ్గరలో, బరంపురం దగ్గరలో ఉంటుంది కొనిషి అనే ఊళ్ళో. ఒడిశా గుళ్ళు చూసారా లోపల ఎలా ఉంటాయో? బ్రైట్గా ఉంటాయి. మనకి కొంచెం డిమ్గా ఉంటాయి కదా, వీళ్ళవన్నీ అలాగ ట్యూబ్లైట్ వేసి బ్రైట్గా ఉంచుతారు. అసలు ఈ దేవుడు అసలు ఎంత బాగుంది అనిపిస్తుంది. జగన్నాథ స్వామి కలర్ఫుల్గా బ్రైట్గా నాకైతే చాలా నచ్చుతారు. ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ జగన్నాథ స్వామి. నాకు పూజారి చూసారా ఎంత పువ్వు ఇచ్చారో? పెద్ద పువ్వు. ఈ గుడి చూడండి ఎంత బాగుంటుందో, బ్రైట్గా ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి చాలా. బాగున్నాయి కదా? ఇది గేటు. బయటకు వెళ్ళిపోతే ఇంకా హైవేనే. ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ మీరు నాతో పాటు మీరు కూడా చేసేయండి. బాగుంటుంది కూడా చాలా. ఒడిశా గుళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన ఆంధ్రాకిను విజయ. ఇటువైపు నా ఫ్రెండ్ ఉండేవారు ఒరిస్సాలో చదువుకున్నప్పుడు. ఒరిస్సాలో వి పలకదు కదా. ఒరిస్సాలో వి పలకదు, భీ అంటారు. జగన్నాథ స్వామి ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు వాళ్ళకి. ఒరిస్సాలో జగన్నాథ స్వామి అంటే చాలా గర్వం. యువర్ గాడ్ ఈజ్ ఓన్లీ ది గాడ్ ఆఫ్ యువర్ స్టేట్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ యూనివర్స్ అని. అమ్మవారు చూడండి ఎంత బాగుందో కదా. చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. మంచి ఫీలింగ్. బాగుంది కదా. ఇక్కడ కూడా గోడ మీద అన్నీ ఇలాగా చేశారు. చాలా బాగుంది అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. అండ్ కలర్ఫుల్గా చూడు. ఇప్పుడు చెప్పు. ఇందాక నేను అటు దేవుణ్ణి చూస్తున్నాను. ఏమంటారు మీ ఫ్రెండ్? ఒరిస్సాలో చదువుకున్నప్పుడు ఒరిస్సాలో జగన్నాథ స్వామి అంటే యూనివర్సల్, అందరికీ ఒకే దేవుడు. మన అంటే సౌత్ ఇండియాలో దేవుళ్ళు చాలామంది ఉంటారు కదా. ఊరికే ఫన్ కోసం వాళ్ళు అనేవారు వాళ్ళకి వి పలకదు. యువర్ గాడ్ ఈజ్ ఓన్లీ ది గాడ్ ఆఫ్ యువర్ స్టేట్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. జగన్నాథుడు కదా. జగన్నాథుడు ఇస్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్. యాక్చువల్గా కృష్ణుడిని అంటే అందరూ అదర్ కంట్రీస్ కూడా పూజిస్తారు, ఉన్నారు కదా చాలా మంది కృష్ణుడి భక్తులు. అదే అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద యూనివర్స్ అని. పదండి మరి బయటికి వెళ్ళిపోదాం అందరం. ఇక్కడ ఇలాగ నేతి దీపం పెడతారు ఈ గుడిలో పర్టికులర్గా. ఇవి ఇలాంటివన్నీ బయట అమ్ముతారనమాట, చిన్న చిన్నవి. అది బ్యాక్గ్రౌండ్లో గుడి, చిన్న గుడి. లోపల బాగుందండి. ఇటు చూస్తే అంత హైవే. ఇటువైపు ఇది హైవే. చల్లారలేదు కాబట్టి అది రాలేదు ఇంకా. ఇక్కడంతా మార్కెట్ ఉంటుంది, ఫుల్ గా ఉంటుంది అంతా.
ఇక్కడ చూడండి ఈ పూలు అమ్ముతారు, మామూలుగా అమ్మరు కదా బయట మనకి, కలవ పూలు ఇక్కడ అమ్ముతారు. దాని పేరు ఏం మర్చిపోయాను, దాలియా. డలియా. కోడి ఇది మా ఊరు నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. బరంపూర్ నుంచి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఊరు ఇటు, బరంపూర్ అయితే ఇటువైపు. ఈ ఊరు పేరు కొనిసి. ఇదిగో మేము ఇక్కడికి వస్తే ఇలాగ ఆటోలోనే తిరుగుతాం. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇదే మరి మాది. ఆటోలో కదిలింది జగన్నాథ రథం. జగన్నాథ రథం. ఇప్పుడు జగన్నాథ స్వామి గుడికి వెళ్ళి వస్తున్నాం కదా, మహాకవి శ్రీశ్రీ జగన్నాథ స్వామి కూడా పాట రాశాడు. పతితులార వస్తులార పద తర్ప దస్తులార ఏడవ కండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు రథ చక్రాలు రథ చక్రాలు. ఓ వాగి 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 ఇలాగే చెవులు వాగుతూ ఉంటారు కంటిన్యూస్ గా, అందుకే నాకు కూడా గుర్తుండిపోయి. నేను కూడా పాడానంటే చూడండి ఎంత ఎంత చెప్పుంటారు నాకు ఇది. అది నాన్ స్టాప్ నోరు, ఎప్పుడో నిద్రపోతుంటే కూడా గురుకలు వస్తాయి అనమాట. సో అప్పుడు కూడా ఆపరు. ఇది మా సెంటిమెంటల్ హోటల్ అనమాట. ఎప్పుడు వచ్చినా తింటాము. అంటే రాజుగారు వాళ్ళు చిన్నప్పుడు మాట్లాడు చెప్పు. లవంగలత. లవంగలత, లవంగం పెడతారు మైదాతో, అంటే బాదుషా అదే కోవా ఫిల్లింగ్ ఉంటుంది. చూపించండి. ఇది కూడా అంతే, ఇక్కడ స్పెషల్ స్వీట్ చెన్నా పుడా గొజ్జానా. ఇది కూడా అంతే, ఈ 2 మిల్క్ స్వీట్స్. ఇది మిల్క్ స్వీట్స్. సో ఇక్కడ ఫేమస్ అన్నమాట మిల్క్ స్వీట్స్ అన్ని. అండ్ పిచ్చ చీప్ గా ఉంటాయి. ఇది ఎంత అడుగు కేజీ? కిలో 240 రూపీస్ అంతే. అలాగే ఉంటాయి రేట్లు, సూపర్ చీప్ గా ఉంటాయి. ఇది మా సెంటిమెంటల్ హోటల్. ఇది వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ తిన్నారంట, అందుకనే ఎప్పుడు వచ్చినా ఒక్క విజిట్ మాత్రం ఇక్కడ వేసి ఇక్కడ తినేసి వెళ్ళిపోతుంటాం. ఇక్కడ వీళ్ళ తినే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. సో అది కూడా చూపిస్తా. జిలేబీలు చూడండి ఎంత సైజు. పొద్దున్నే తినేస్తారు సమోసాలు, తింటారు. అంటే ఇప్పుడు ఇక్కడే ఫేమస్ ఇడ్లీ పూరి, ఈ శనగల కూర, ఇది శనగల కూర, ఈ పక్కన ఆలు కూడా కలిపిస్తారు. యాక్చువల్గా 2 వేరే కదా, కొట్ట వేయలే. టమాటా కొట్ట అని టమాటా కూర కూడా వేస్తారు. ఏది ఒరియా వాళ్ళ స్టైల్లో తిని ఒకటి కొంచెం చూపించు. ఒరియా స్టైల్ చూపించు. అలాగా పిసుకుతారు మామూలుగా, ఫుల్ గా పిసికిస్తారు. ఇలాగా అంటే ఇలా పిసుకుతారు. అలా పిసుకట్లేదు, కొంచెం శుభ్రంగా తిన్నారు. అది ఫుల్ గా ఇలా పిసుకుతారు, ఇలా చేతుల్లో నుంచి వచ్చేటట్టుగా అంత పిసికి తింటారు. అండ్ అన్ని కలిపేసుకుంటారు. ఇంకా వీళ్ళు పోయలేదు. మామూలుగా అయితే పూరి మీద ఈ కూర పోసిస్తారు. అంటే మేము తెలుసు కాబట్టి కొంచెం ఇలా పక్కన వేస్తారు. యాక్చువల్గా ఒరిస్సా వాళ్ళకైతే అంతే, దీని మీద కూర, దీని మీదే పచ్చడి, దీని మీద ఇంకో 2 రకాల ఎన్ని రకాల కూరలు అయితే అన్ని రకాలు మీద పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది నాది. ఇంకో నాది. రసగుల్లా సైజ్ చూడండి ఎంత ఉంటాయి, పెద్ద ఉంటాయి ఇక్కడ. అండ్ సూపర్ డూపర్ గా ఉంటాయి ఇక్కడ.
ମୋ ପୁଅ ପଦକ ପଳେଇଲା ଆମେରିକା ସେଠୁ ଫୋନ୍ କରୁଛି ରଣ୍ଡା କେବେ ଯିବ మేము తిన్నవన్నీ చూపించడం కుదరలేదు కానీ యాక్చువల్గా ఇక్కడ పెట్టి పెట్టి చంపేస్తారు బోల్డ్ అంత పెడతారనమాట తింటూ ఉంటేనే ఒకదాంతో తెచ్చిస్తూ ఉంటారు అండ్ స్వీట్లు కూడా ఇక్కడ ఫేమస్ కదా సో ఇంత రసగుల్లాలు సెంటిమెంట్ హోటల్లో చెన్నాపుడ భోజనం లాంటి టిఫిన్ ఏంటి సెంటిమెంట్ హోటల్లో భోజనం లాంటి టిఫిన్ అంతే అసలు ఇంత పెడతారు తినలేము ఆ స్వీట్లతో పాటు అంటే తినడానికి ఒక వీడియో తీయడానికి కూడా కుదరలేదు మరి అంత ఒకదాంతో తెస్తూనే ఉన్నారు టిఫిన్ కన్నా పడ అభిమానంతో చంపిస్తారు అండ్ చాలా చాలా బాగుంటాయి స్వీట్స్ ఒరిస్సాలో పెరుగు తినరు సో ఆ పాలన్నిటితో స్వీట్స్ చేసి ఎక్కువ మిల్క్ స్వీట్స్ ఇక్కడ చాలా ఉంటాయి అండ్ వెరైటీస్ ఎక్కువ టేస్ట్ కూడా అదిరిపోతాయి నేనైతే ఎంజాయ్ చేసేది ఇక స్వీట్లు అండ్ బరింపూర్ వెళ్తే రోల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి నేను అసలు రోల్స్ అంటే మనం ఇప్పుడు ఫ్రాంకీలు అవి అంటాం కదా అది చాలా ఇయర్స్ బ్యాక్ ఆ రోల్స్ తిన్నాను మనకు అసలు ఫ్రాంకీస్ అవి రాకుండానే ఇక్కడే ఫస్ట్ తిన్నాను అయ్యే ఉంటాయి అసలు చెప్పలేం మాటల్లో తినాల్సిందే వంకాయల సైజ్ చూడండి ఎంత తింటున్నాయో వైట్ గా ఉంటాయి ఇది నార్మల్ చాలా ఇంకా పెద్ద ఉంటాయి అంతనా అదే నార్మల్ అలా కూడా ఇంత ఉంటాయి ఒక చేతితో పట్టుకోలేము అంతంత ఉంటాయి మనం కాల్చి వంకాయ చేసుకుంటాం కదా ఆ సైజు నార్మల్ గా దొరుకుతాయి ఇక్కడ మార్కెట్ తీద్దామని వచ్చాను ఇంకా అన్ని రాలేదనుకుంటా ఇక్కడ బీన్స్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంటాయి బీన్స్ షేప్ నేను ఫస్ట్ లో చూసి ముదిరిపోయినాయి అనుకునేదాన్ని ఇలా ఉంటాయి కానీ చాలా లేతగా ఉంటాయి మా సెంటిమెంటల్ రెస్టారెంట్లో టిఫిన్ తినేసి ఇక్కడ కూరగాయల మార్కెట్ చూపిద్దాం అనుకున్నా ఎందుకంటే కూరగాయలు చాలా డిఫరెంట్గా వెరైటీగా అనిపిస్తాయి కానీ బ్యాడ్ లక్ ఈసారి కుదరలేదు ఇంకా మార్కెట్ ఇంకా ఫుల్గా ఓపెన్ చేయలేదు సో ఇంకోసారి వచ్చినప్పుడు తీస్తా రాజు ఇంకా ఏదో షాపింగ్ కోసం వెళ్ళారు సో ఈ లోపల ఇందాక టిఫిన్ తిన్నాం కదా దాని సంగతి చెప్తా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనకి పెసరట్టు ఉప్మా ఇస్తారు కదా అలాగా ఇక్కడ పూరి ఉప్మా కాంబినేషన్ పూరి ఉప్మా దాని మీద చట్నీ దాని మీద టమాటా పక్కాలు వేస్తారు కొంచెం స్వీటిష్గా ఉంటుంది అంటే దాన్ని డేట్స్తోనూ టమాటాలతోనూ చేస్తారు సో అది చట్నీ పైన అది వేస్తారు మళ్ళీ దానిపైన సాంబార్ దానిపైన శనగల కూర దుంపల కూర ఈ 5 ఆప్షన్స్ ఉంటాయి ఏది కావాలో అది దాని మీద పోసేస్తారు సో అలా నానిపోయిన పూరీలు ఆ ఇడ్లీలు ఇలా తీసుకుంటారనమాట ఈ వేళ్ళ మధ్యలో నుంచి వస్తే అన్నం తింటారు కదా అట్లా అనమాట ఇలా పిసికి ఇలా లాగించేస్తూ ఉంటారు పక్క నిండా తింటారు అన్నం లాగా అనమాట సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో అవన్నీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఇలాంటి ఎన్నో విశేషాలు స్టే ట్యూన్ చెప్తూ ఉంటా ఇటు ఇచ్చాపురం కొంచెం ఉంటే ఆంధ్ర బార్డర్ అనమాట సో ఇది హైవే మీద నుంచి ఇటువైపు వెళ్తే మా ఊరు సో ఈ ఏరియాని మేము జంక్షన్ అంటాం ఏమన్నా చిన్న చితక కొబ్బరికాయలు అలాంటివన్నీ కావాలంటే ఇక్కడికే రావాలి హైవే నుంచి ఇలా రాగానే రైల్వే ట్రాక్ నేను సిగ్నల్ కావాలంటే అంటే ఎక్కువ సిగ్నల్ కావాలంటే వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడికే వచ్చి చేసుకుంటాను ఇక్కడ కూర్చొని ఇక్కడ కొంచెం బెటర్ సిగ్నల్ వస్తుంది ఊర్లో అసలు సిగ్నల్స్ రావు అంటే అప్లోడ్ చేసే సిగ్నల్ ఉండదు ఏదో ఒక సింగిల్ గీత వస్తుంది అంతే దాంతో మామూలుగా వాట్సాప్ మెసేజెస్ అవి వస్తాయి కాల్స్ ఎప్పుడైనా అంతే ఇంకేముండదు కంప్లీట్లీ కట్ ఆఫ్ అనమాట ఈ మధ్యనే కొన్ని మొబైల్ క్యారియర్స్కి ఏమంటారు వ్యూ చూడండి ఎంత బాగుంటుందో ఇగో ఈ గట్టు మీద కూర్చొని నేను చేసుకుంటా వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్
అక్కడి నుంచి కొంచెం తిరగగానే ఈ రోడ్డు, ఇది మాది. అటు ఇంకొక ఊరు ఉంది. అయ్యో, నేను రాజుని ఎప్పుడు ఏడిపిస్తుంటాను కదా, కొండ వెనకాల ఉంటారని, కొండల్లో ఉంటారని. ఇదిగో ఈ కొండని, దీని వెనకాలన్నమాట ఊరు. ఇదిగో ఇప్పుడు ఈ కొండ వెనక వచ్చేసాం. ఇలా వస్తే ఊరు అక్కడ ఉంటుంది. రోడ్ ఇలా వెళ్తే ఇలా ఉంటుంది ఇక్కడ. ఒకప్పుడు ఇదంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడంటే ఇలా ఆటోలు తిరుగుతున్నాయి. కానీ ఇంకా ఇలాంటి బోల్డ్ అని విశేషాల కోసం సబ్స్క్రైబ్.